దక్షిణ భారత సినీ పరిశ్రమలో మొదటి సినిమాతోనే టాప్ హీరోయిన్ గా మారిపోయింది. సమంత కథలు ఎంచుకునే విధానం ఆమెకి ఎంతో మంది అభిమానులను దగ్గర చేసింది. ఇక నాగ చైతన్యతో ప్రేమ విడాకులు కూడా ఆమె జీవితంలో పెద్ద సంచలనమే. ఆ తర్వాత మయోసైటిస్ అనే అరుదైన ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్నట్టు సమంత ప్రకటించింది. ఇలా జీవితంలో ఎప్పటికప్పుడు సమంత గురించి ఏదో ఒక టాపిక్ నడుస్తూనే ఉంది. తాజాగా ఆమె దర్శకుడు రాజు నిడుమూరుతో ప్రేమలో ఉన్నట్టు కొన్ని నెలలుగా వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ కోసం కలిసి పనిచేశారు. ఇందులో సమంత ముఖ్యమైన పాత్రలో నటించింది. ఆ తర్వాత వారు సిటాడెల్ సిరీస్ కూడా కలిసి పనిచేశారు. అప్పటి నుంచి రాజు నిడుమూరు సమంతల మధ్య అనుబంధం పెరిగిందని, వారిద్దరూ డేటింగ్ లో ఉన్నారనే విషయం బయటకు వచ్చింది. ఫ్యామిలీ మ్యాన్ 2 విజయం తర్వాత సమంత రాజు నిడుమూరు కలిసి ఎన్నోసార్లు ఫోటోలకు పోజులు ఇచ్చారు. సమంత తరచూ రాజు నిడుమూరుతో కలిసి కనిపించడం, ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవడం జరుగుతూనే ఉంది. ఇప్పుడు తాజాగా సమంత రాజుతో పెళ్లికి సిద్ధమైందని వార్తలు వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ దర్శకుడైన రాజు నిడుమూరును ఆమె కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్ లో పెళ్లి చేసుకుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇంత జరుగుతున్నా కూడా సమంత లేదా రాజు ఈ వార్తలను ఏమాత్రం ఖండించడం లేదు. ఇక రాజు నిడుమూరు మాజీ భార్య శ్యామిలి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పెట్టిన ఒక పోస్ట్ పెళ్లి నిజమేనని నిర్ధారించేలా ఉంది. ఆమె పెట్టిన పోస్ట్ ప్రకారం తెగించిన వ్యక్తులు పనులు కూడా తెగించే చేస్తారు అని అర్థం వచ్చేలా ఓ కొటేషన్ పంచుకుంది. సమంత రాజు పెళ్లి గురించే ఆమె ఇలా పోస్ట్ పెట్టింది అని నెటిజన్లు భావిస్తున్నారు. కాగా సినీ సర్కిల్ నుంచి వినిపిస్తున్న నివేదికల ప్రకారం సిటాడిల్ సిరీస్ నిర్మించిన కొంతమంది వ్యక్తులు, నటులు డిసెంబర్ 1న వీరిద్దరికి వివాహ వేడుకను ప్లాన్ చేస్తున్నారని కూడా చెప్తున్నారు. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం ఎక్కడా లభించలేదు. సమంత లేదా రాజు నిడుమూరు మాత్రమే వీటిపై అసలైన క్లారిటీ ఇవ్వగలరు. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.